Good afternoon, everyone. Today we have another parent in our classroom, Gautam Anand's father, Mr. Sudhir. He wants to tell about father love. Okay, na? Listen carefully and everyone welcome him. Come. Thank you so much. Okay, my name is Sudhir. అందరికీ తెలుసాను, నేను గౌతమ్ ఫాదర్ని. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే తండ్రి ప్రేమ. ప్రతి ఒక్కరికి ఎవరి ఫాదర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఎవరికి ఇష్టం? ఎనీవన్? ఓకే, నీకు ఎంత ఇష్టం మీ తండ్రి అంటే? చాలా ఇష్టం. ఓకే, ప్రతి ఒక్కరికి తల్లి కన్నా తండ్రి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఒక పాప వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉండేవారు. ఎంత ఆనందంగా అంటే మంచి మంచి కథలు చెప్పుకుంటూ, తన కథ చెప్తేనే కానీ వాళ్ళ పాప పడుకునేది కాదు. అలాగే ఒక 2 స్టోరీస్ చెప్పుకున్నాం. ఓకేనా? దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యాడ్ చేసుకుందాం మనం. ఓకేనా? ఓకే, ఒక తండ్రి తన పాపకి నిద్రపోవడం కోసం కథ చెప్తున్నాడు. బాగా వినండి ఒకసారి. ఓకే, ఆ కథ ఏంటంటే చెప్తున్నాడు వాళ్ళ పాపకి, బాగా వినండి. ఒక 3 ఫారినర్స్, ఓకే తెలుసు కదా ఫారినర్స్ అంటే ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు కాబట్టి మన యామిని మేడం దగ్గరికి జ్ఞాని స్కూల్ చూసుకోవడానికి వచ్చారు. ఓకేనా? ఓకే, అన్నీ చూపించారు. ఓకే, వెల్ ఎడ్యుకేషన్, కన్స్ట్రక్షన్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, అన్నీ మాట్లాడుతున్నారు. సరే అని చెప్పి యామిని మేడం దగ్గరికి 3 వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. మేము ఇండియాలో స్టే చేయడానికి మాకు తెలుగు రావట్లేదు, మీరు ఏమైనా నేర్పించండి అని చెప్తే మార్నింగ్ నుంచి ఈయన వరకు అన్నీ నేర్పిస్తారు మేడం, కానీ మాకు ఏమీ రావట్లేదు. సార్ అసలు మీరు ఎందుకు సార్ అంటే, ఏం లేదమ్మా మేము హోటల్లో స్టే చేయాలి కదా, మేము ఇంగ్లీష్ మాట్లాడతాను వాళ్ళకి అర్థం కావట్లేదు, తెలుగులో మాట్లాడండి. ఓకే అయితే అంటే ఫస్ట్ మాట్లాడేది ఏంటంటే ఎంతమంది అని మాట్లాడతారండి? మేము 3. ఓకే, ఒక వ్యక్తికి మేము 3 అని నేర్పించారు. రెండో వ్యక్తికి అర్థం ఎందుకు వచ్చారు మీరు ఇండియాకి అని అడుగుతారు. మా ఆనందం కోసం, మా సంతోషం కోసం. ఏంటి? సంతోషం కోసం. రెండో వ్యక్తి నేర్పారు. ఇంకెక్కువ మాట్లాడితే మీకు తెలుగు రాదని అర్థమైపోతే అయితే పదంగా 3వ వ్యక్తికి నేర్పాడు. ఫస్ట్ వ్యక్తికి ఏం నేర్పాడు? మేము 3. ఓకేనా? రెండో వ్యక్తికి మా ఆనందం కోసం, మా సంతోషం కోసం. 3వ వ్యక్తికి అయితే పదంగా. సరే అని చెప్పి ఆమె మేడం ఒకసారి సీతానగరం చూద్దామని చెప్పేసి నీట్గా బస్ స్టాండ్ దగ్గర తీసుకెళ్ళాను. ఎవరో ఒక అతను మర్డర్ చేశారు, కింద పడిపోయి ఉన్నాడు మనిషి. పాప ఫారినర్స్ తెలియదు కదా, అది యాక్టింగ్ అని వెల్ యాక్టింగ్ అని అంటున్నాడు. సరే అని చెప్పేసి మన ఎస్ఐ గారు వచ్చారు. రాగానే ఫస్ట్ అనే మాట ఏంటి? ఎవరు ఈ మర్డర్ చేసింది ఎవరు అనుకున్నాను. ఫస్ట్ గారు అన్నారు మేము 3 అన్నాడు. అంటే మర్డర్ చేశారండి. మేము 3 అన్నాం. ఎందుకు చేశారు? మా ఆనందం కోసం, మా సంతోషం కోసం అన్నాడు. ఇక ఆనందం కోసం సంతోషం చంపేస్తారు జనాలనే. అయితే జీప్ ఎక్కండి, అయితే పాదండి అని 3 కలిపి వెళ్ళిపోతున్నారు. అదే మీకు ఫస్ట్ అయితే ఏమన్నాడు? ఎవరు మర్డర్ చేశారంటే మేము 3 అన్నాడు అంటున్నాడు. ఇటు మీ 3 మర్డర్ చేశారు, దేని చేశారు? రెండో వ్యక్తి అన్నాడు మా ఆనందం కోసం, మా సంతోషం కోసం అన్నాడు. ఇటు మీ ఆనందం సంతోషం మర్డర్ చేస్తారా? అయితే జీప్ ఎక్కండి, అయితే పాదండి అని కూడా వెళ్ళిపోతున్నాడు. అలా 2 పాపలు నవ్వుకుంటే ఏం చేసింది? పాప పడుకున్నాడు. ఆయన రోజువారీ ఎన్నో పనులు చేసుకుంటున్నాడు. తనకి ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా పాపను ఆనందంగా చూసుకుంటూ ఉంటున్నాడు. మళ్ళీ డే అండ్ నైట్ వాళ్ళ దినచర్యలు అన్నీ ముగుస్తున్నాయి, ఇవి కూడా ముగుస్తున్నాయి. రెండోసారి మళ్ళీ రెండో కథ చెప్పమన్నాడు. సరే అని చెప్పేసి నాన్న ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అందరి కోసం చెప్తా కదా, సినిమాల గురించి చెప్పు అంటుంది. బాగా జోక్ పడతాను. అయితే సరే కదా అని చెప్పి అందరికీ చిరంజీవి తెలుసా, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అందరూ తెలుసు కదా. సరే కదా అని చెప్పేసి వీళ్ళ 4 కూడా ఫారెస్ట్కి వెళ్ళారు. అంటే పాతకొండలు చూద్దామని చెప్పి వెళ్ళారు. అక్కడ ఫారెస్ట్లో తక్కువ, ఫారెస్ట్లో తిరుగుతున్నారు. సరే తిరుగుతామని చెప్పేసి కొండలు ఉంటారు కదా, కొయ్య దూరలు వెళ్ళారు. వాళ్ళు పట్టించుకున్నారు. వాళ్ళకే భాష రాదు, వాళ్ళ కొయ్య భాష తప్ప తెలుగు రాదు. సరే తెలుగు రాదు కదా అని చెప్పేసి వాళ్ళు ఎలాగా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే మీరు సినిమాటర్లు అండి, మీరు ఎలా చేస్తా అలా చేస్తామని అన్నారు. ప్రయోజనం లేదు. సరే ఒక ఆయన వచ్చాడు, ఆయన బాగా తెలుగు వచ్చాడు. సార్ ఎలా యాక్టర్స్ అంటే మాకు తెలుసు ఇలా అని. అయితే వీళ్ళ కండిషన్ల ప్రకారం అడవిలో వీళ్ళకి తెలియని కొండలను తీసుకురావాలి.
ఏం తీసుకురావాలి? వీళ్ళకి తెలియని పని అంటే ఫ్రూట్, ఏదో ఫ్రూట్ తీసుకురావాలి. సరే అని చెప్పేసి దాంట్లో చాలా ఉత్సాహవంతుడు మన నాగార్జున గారికి అందరూ వెళ్ళిపోయి నిమ్మకాయలు ఇచ్చారండి. ఏం తెచ్చారు? నిమ్మకాయలు ఇచ్చారు. సరే అని చెప్పి తెచ్చేస్తే బాబు ఇది నిమ్మకాయ బాబు అని చెప్పి ఆయన చేసి మింగిస్తారు. అలాగా ఎలా అయితే కాయ ఉందో ఉన్న పళ్ళని మింగిస్తారు. సరే నెక్స్ట్ మన కళ్ళు ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయన వెళ్ళి బత్తాకే తీసుకొచ్చారు. ఏం తెచ్చారు? బత్తాకే తీసుకొచ్చారు. బాబు ఇది బత్తాకే అని చెప్పి సేమ్ బత్తాకే మింగిస్తారు. మన చిరంజీవి గారు ఇంద్ర స్టెప్ వేసుకుంటూ ఎలక్కే తీసుకొచ్చారు. ఎలక్కే తెలుసు కదా, తెలీదా? ఎలక్కే తీసుకొచ్చారు. అయితే ఆయన చోట కూడా మింగిచ్చేస్తున్నారు. కానీ చిరంజీవి గారు నవ్వుతూ మింగుతున్నారు. ఇది నాగార్జున చూశారు. అదేనా నవ్వుతూ మింగుతున్నాడంట. ఎవరు? చిరంజీవి. అయితే నాగార్జున వచ్చి అడుగుతున్నాడు చిరంజీవి గారు, చిరంజీవి గారు నేను ఏదో నమ్మకాయ తెచ్చుకున్నాను, మా బావ ఏదో బత్తగా తెచ్చుకున్నాడు, మీరేంటండి ఎలక్క నవ్వుతూ మింగుతున్నారేంటండి? అమ్మ నువ్వు ఏదో నమ్మకాయ తెచ్చుకున్నావు, మీ బాగా బత్తగా తెచ్చుకున్నాను, నాకు కరం బాగాలేక నేను ఎలక్కాయ తెచ్చుకున్నాను, నాకు ఎందుకు నవ్వుతుందంటే బాలకృష్ణ వెనకాల పనసకాయ తెస్తాడని చెప్పాడండి. అదేనా? ఏం చేస్తున్నాడు బాలకృష్ణ? ఎలా మింగుతాడు? అలా మింగుతాడు. దానివల్ల అలాగా తండ్రి తన పాపకి చాలా విలువైన స్టోరీస్ చెప్పుకుంటూ చేసుకుంటూ అంతా బాగుంది. కానీ సడన్గా పాప అనారోగ్యం వచ్చింది, అంటే హెల్త్ ఇష్యూస్. తనకి వాటిలో చిన్న హోల్ ఉంది. ఇది వాటిలో చిన్న హోల్ ఉంది. సరే అని చెప్పేసి తను తిరిగిన హాస్పిటల్ చూపించింది డాక్టర్. ఏదైనా చేయాలంటే ఏంటంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే గుండె మార్పిడి చెయ్యాలి. ఏం చేయాలి? మార్పిడి చేయాలి. మరి ఎలా? సరే అని చెప్పి ఎన్నో తంటాలు పడేసి ఆ పిల్లకి ఆపరేషన్ జరిగింది. అమ్మాయి బ్రతికింది. తను ఫస్ట్ లేవగానే తన తండ్రిని అడుగుతుంది, ఏడు మా ఫాదర్ ఏడని, లేదా నా తండ్రి ఏడని అడుగుతుంది. పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు సార్, మీ తండ్రి గుండె నీకు పెట్టారమ్మా అంటే. ఇది తన తండ్రి గుండె ఆ పాపకు పెట్టారండి. అదేనా? తను ఎలా ఏడవలో తెలియట్లేదు అనుకో, చాలా ఫ్లోలో చాలా ఏడుపు వచ్చేస్తుంది, గుండెలు బాధేసుకుంటుంది. అప్పుడు వచ్చి పక్కన అంటుంది, అమ్మ నీ తండ్రి గుండె నీకు పెట్టడం జరిగింది, నువ్వు కనుక గుండె మీద బాదుకుంటే నీ గుండె ఆగిపోద్ది. అందరు తల్లిదండ్రులు పక్కన ఉంటారు, నీ తండ్రి మాత్రం నీ లోపల నీతోటే ఉన్నాడంట. ఇది నీ తండ్రి నీ లోపల నీతోనే ఉన్నాడు. నీకు మంచి మంచి కథలు చెప్పేవాడు, నిన్ను ఆనందంగా చూసుకునేవాడు. కానీ ఇప్పుడు నీ తండ్రి లేడు, కానీ నీతోనే శారీరకంగా తన గుండెని నీకు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటమ్మా, తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది. ఏముంటుంది? తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది. కానీ ఆ స్వర్గానికి ద్వారా ఎవరు? తండ్రి. ఎందుకంటే తల్లి నవమాసాలు మాత్రం మోస్తుంది, కానీ తండ్రి అన్నవాడు నీ చిన్నప్పటి నుంచి నీ చదువు, నీ ఎదుగుదల, నీ ఆటపాటలు, ప్రతిదీ కూడా నీ జీవితాంతం మోసే ఒకే ఒక వ్యక్తి ఎవరు? నీ తండ్రి. తనకు లేకపోయినా సరే నా పెట్టుకుండాలని కోరుకున్న ఒకే ఒక వ్యక్తి ఎవరు? తండ్రి. కాబట్టి ఇప్పుడు మనం ప్రౌడ్గా చెప్పుకున్నాం. ఏంటి ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్? తండ్రి ప్రేమ. చెప్పండి, తండ్రి ప్రేమే కదా. ఓకే, ఎవరికి తండ్రిని బాగా ఇష్టం? ఒక క్లాస్ కొట్టినప్పుడు థ్యాంక్ యూ సో మచ్.